హాయ్ ఫ్రెండ్స్, నా ఫేవరెట్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద హీరోగా, సిమర్ భాటియా హీరోయిన్ గా నటించిన సినిమా 21 అంటే 21 అని అర్థం. ఈ సినిమా 21 ఏళ్ల అరుణ్ కేత్రపాల్ అనే ఇండియన్ సోల్జర్ కథ. ఈ సినిమా పరమవీర చక్ర పొందిన అరుణ్ కేత్రపాల్ స్టోరీ. 1971లో ఇండో పాక్ వార్ లో ట్యాంకర్లు ఉపయోగించి పాకిస్తాన్ ట్యాంకర్లని ధ్వంసం చేసిన గొప్ప వీరుని కథే ఇది. ఆయన ప్రేమ, ఆయన జీవితం, అతని తండ్రి ఎంఎల్ కేత్రపాల్ అతని కోసం పాకిస్తాన్ వెళ్లి ఏం చేశాడు, ఎందుకు వెళ్ళాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇదే కథ. 1971లో ఇండో పాక్ వార్ లో ఏం జరిగింది, చివరికి అగస్త్యానంద ఎలా ప్రాణాలు వదిలాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అగస్త్యానంద చూడడానికి అచ్చం అభిషేక్ బచ్చన్ లాగే ఉంటాడు. ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అభిషేక్ బచ్చన్ లాగే ఉంటాయి. ఇక అతని నటన ఓకే అనిపిస్తుంది. హై ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ పండించడంలో అతను ఫెయిల్ అయినా చిన్న చిన్న ఎమోషన్స్ ని బాగానే పండించాడు. చూడడానికి కూల్ గా అనిపించే కుర్రాళ్ళ ఉన్నాడు. మిలిటరీ సోల్జర్ కు ఉండాల్సిన పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ అతను ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ పర్వాలేదు, ఫస్ట్ సినిమాకే 50% మంచిగానే నటించాడు. ఇక అతని తండ్రి పాత్రలో ధర్మేంద్ర డిఫరెంట్ గెటప్స్ లో కనబడతారు, ఓకే అనిపిస్తారు. పాకిస్తాన్ మేజర్ గా జైదీప్ అహ్లావత్ పాత్ర ఓకే అనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళ మీద ప్రేమ, అభిమానం ఉంటాయని, వాళ్ళు ఎంతో ప్రేమగా ఒక గొప్ప సోల్జర్ ని గౌరవిస్తారని ఈ సినిమాలో చూపించినట్లు బయట ఎవరు నమ్మరు. అది ఈ సినిమాకి వచ్చిన దురదృష్టం. పాకిస్తాన్ లో కూడా ఇండియన్స్ కి అంత గౌరవం ఉంటుందా అంటే మన ఇండియన్స్ అస్సలు నమ్మరు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. జైదీప్ అహ్లావత్ భార్య, కూతురి పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి. సిమర్ భాటియా కనిపించిన కొన్ని సన్నివేశాలు ఓకే, పర్వాలేదు. అంతకు మించి గొప్పగా నటించింది ఏం లేదు. చూడడానికి ఓకే అనిపిస్తుంది. డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఎంచుకున్న కథ రియల్ లైఫ్ ఆధారంగా జరిగిన కథ అవడం, అయితే దాన్ని చూపించిన విధానం, స్క్రిప్ట్ అంత ఆసక్తికరంగా లేకపోవడం మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఇది ఒక ఇండియన్ సోల్జర్ కథ, దాన్ని తెర మీద ఎంతో ఫెరోషియస్ గా చూపించాలి. ఒక అద్భుతమైన సంగీతం ఉండాలి దానికి. ఆ సంగీతం ఈ సినిమాలో మిస్ అయింది. ఫోటోగ్రఫీ ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ పర్వాలేదు. అక్కడక్కడ కొన్ని లొకేషన్స్ లో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. ట్యాంక్ నడుపుతూ బురదలో పడిపోయినప్పుడు మన ఇంటిని ఎంత బాగా క్లీన్ చేసుకుంటాం, అలా ట్యాంక్ ని క్లీన్ చేయాలి అని చెప్పి వాళ్ళతో ట్యాంక్ ని క్లీన్ చేసే సన్నివేశం బాగుంటుంది. అలా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఓకే, కానీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చొని ఇంట్రెస్ట్ గా చూసే విధంగా దర్శకుడు తీయడంలో ఫెయిల్ అయ్యాడు. జైదీప్ అహ్లావత్, ధర్మేంద్ర పాత్రలు ఆకట్టుకుంటాయి. వీళ్ళిద్దరూ సినిమా అంతా కనబడతారు. అగస్త్యానంద ఉన్నంతలో బాగానే చేశాడు. అతని ఫస్ట్ సినిమా అవడం వల్ల అతను మనం ఏమనలేం. శ్రీరామ్ రాఘవన్ నుంచి మాత్రం ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే అంధాధున్, బదలాపూర్, మేరీ క్రిస్మస్ లాంటి బుర్ర పాడు చేసే సినిమాలు తీసిన వ్యక్తి ఇలాంటి నార్మల్ రొటీన్ సినిమాని ఇంకా నార్మల్గా తీయడం ప్రేక్షకులకి, ముఖ్యంగా అతని ఫ్యాన్స్కి అంతగా రుచించదు. నాకు కూడా రుచించలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ సినిమా హిందీలో థియేటర్లో రిలీజ్ అయింది, చూసి ఆనందించండి. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?